తాజాగా అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత మీపై ముఖ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు ఆయన. జనసేన మాజీ ప్రతినిధి రజనీని చూసి నేర్చుకోండి అని చెప్పారు. ఏంటి మేడం ఆయన అంతలా మిమ్మల్ని కీర్తించిన విషయం ఏంటంటారు? మీరేమంటారు దీనికి? సార్ ఆయన ఆయన అరెస్ట్ వల్ల సగం జీవితం సంకనాగిపోయింది నాదే సార్. ఎందుకంటే చాలా దారుణం. అసలు తప్పుని తప్పు అన్నాను, నిప్పులు పెట్టడం తప్పు అన్నాను, కర్రలు తీసుకొని శాఖ చైర్మన్లు రోడ్డు మీదకి రావడం తప్పు అన్నాను, సిట్ సిఐడి ఇన్వెస్టిగేషన్ పార్ట్ గా జరుగుతుండగా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఫ్లెక్సీ కట్టకూడదు అన్నాను. నా దరిద్రం కాకపోతే నేను అన్నది కరెక్ట్ అని రాష్ట్రంలో అందరికీ తెలుసండి. కానీ ఎవరు కూడా దీన్ని ఖండించలేకపోయారు. నేను కూడా ఖండించకుండా ఉండొద్దును. కానీ నా గుంటూరు ఏరియాలో జరిగింది. అందులోనూ రాంబాబు గారండి ఏదైతే ఆ విగ్రహం రంగా గారి విగ్రహం దగ్గర ఆయన్ని కారులో వెంబడిస్తూ, ఆ విగ్రహం దగ్గర ఆయన మీద కర్రలు పట్టుకొని వెంబడిస్తూ, ఆయన మీద దాడి చేస్తూ బూతులు తిడుతుంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆ విగ్రహం అక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం ఓపెన్ గా మా గుంటూరు అందరికీ తెలుసండి, అంబటి రాంబాబు గారు. ఓకే. రాత్రికి రాత్రి విగ్రహం ప్రతిష్ఠించడానికి వీలు లేదు అంటే, అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి. నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలి అంటే మనకి సహాయం చేయగల వ్యక్తి ఒక్క అంబటి రాంబాబు గారి. కావటి మనోహర్ గారు, రోసయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాటే చెల్లుతుంది అంటే అప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం అర్ధరాత్రులు వెళ్లి అంబటి రాంబాబు గారి సత్తెనపల్లిలో ఉన్నారండి. ఆయన తలుపులు కొట్టి కూర్చొని చర్చించి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఆ విగ్రహం అక్కడ ఆవిష్కరిస్తే పొద్దునకి పొద్దున వచ్చి దండేసినటువంటి పరిస్థితి అండి. సో అంత గొప్పగా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడంలో ఆయన కీలక పాత్ర ఉందండి. నేను రంగా గారి అభిమానం అండి. ఏ నాయకులకి అంటే ఏ రాజకీయ నాయకులకి నేను అభిమానం నేను ఎప్పుడు చెప్పుకోనండి. రంగా గారి అభిమానం. ఆయన ఆ విగ్రహం అక్కడ ఉండడానికి ప్రధాన నాంది ఆయనండి. ఆ రోజు స్టేజ్ మీద సభ జరుగుతుండగా విడుదల రజనీ గారు వచ్చినారు, రోసయ్య గారు వచ్చినారు, రాధా అన్న వచ్చినారు, వీళ్ళందరూ వచ్చినారు. కాకపోతే చీఫ్ గెస్ట్ అంబటి రాంబాబు గారు లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కాబట్టి వాళ్ళకి చివరిలో మైక్ ఇస్తారు. ఫస్ట్ మైక్ నాకు ఇచ్చినారండి. నేను మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించేసినాను రాంబాబు అన్న మీద. అన్న ధన్యవాదాలు అన్న, ఈ విగ్రహం ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఉందంటే ప్రధాన భూమిక మీరే పోషించారు, మీకు మేము రుణపడి ఉంటాం, మీ రుణం తీర్చుకోలేదన్నా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంకొకటి హ్యాట్స్ ఆఫ్ అన్న, మీ వల్ల సాధ్యమైంది అంటే పొగడ్తలతో ముంచెత్తినప్పుడు రాంబాబు గారు నా చేతిలో ఉండే మైక్ తీసుకుని అమ్మ ఓకే మా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను చేసినాను, నేను ఎలాగ ధర్మంగా చేసినానో న్యాయంగా చేసినాను, ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఒకవేళ న్యాయంగా అన్యాయంగా నా మీద ఏదైనా దాడి జరిగినా, అన్యాయంగా నా మీద ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు న్యాయంగా మీరు రుణపడి ఉన్నానన్నారు కాబట్టి నిలబడతారా తల్లి అన్నారు.